వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేనైతే ఈసారి మీషోలోంచి ఒక క్రేప్ డిజైన్ క్లాత్ తీసుకున్నాను. సో దాంతో నేను ఎలా డిజైన్ చేసుకున్నాను దాన్ని, అది ఒక 5 మీటర్స్ క్లాత్ అనమాట. 5 మీటర్స్ క్రేప్ డిజైన్ క్లాత్ అనమాట అది. సో దాంతో నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి ఇది యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్లో అండ్ మీషోలో కూడా ఉందన్నమాట. డ్రెస్సే ఉంది అవైలబుల్లో. దాని కాస్ట్ వచ్చేసి 400 సంథింగ్ ఉంది, 399 అనుకుంటా. సో 450కి నేను ఫ్లిప్కార్ట్లో చూసాను, మీషోలో 399లో ఉందన్నమాట. ఈ క్లాత్లో ఉంది. సో ఇట్లా బ్లాక్లో మిక్స్ అయ్యి ఇలా ఫ్లవర్స్తో వచ్చేసింది అనమాట. ఇది క్రేప్ క్లాత్. సో నేను ఈ క్లాత్ 5 మీటర్స్ క్లాత్ కదా, దీంతో నేను డ్రెస్ స్టిచ్ చేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. అప్పుడు బయట కూడా తీసుకోవచ్చు. సో అది వచ్చేసి 400 రూపీస్ పడుతుంది. సో దాంతో వచ్చేసి నార్మల్ మనకి ఎక్కువ గేరా ఉండదన్నమాట. సో టైట్ ఫిట్ ఉంటుంది. బట్ అది మ్యాక్సీ డ్రెస్సెస్ లాగా బాగుంటుంది. బట్ నేను స్టిచ్ చేసుకుందాము అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. సో తక్కువ పడుతుంది కదా, 250 రూపీస్కి వస్తుంది వితౌట్ లైనింగ్ అనమాట మనకి డ్రెస్సెస్ వచ్చేది. సో మనము కొనేవి చూసామంటే మనం ఆన్లైన్లో పర్చేస్ చేసేవి ఏవి లైనింగ్స్ ఉండవు అనమాట ఇట్లాంటి వాటికి. సో నేను వితౌట్ లైనింగే కదా, సో జస్ట్ 250 రూపీస్తోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ క్లాత్ తీసుకున్నా. సో ఇది వచ్చేసి 280 రూపీస్ ఉంది. ఆన్లైన్ పేమెంట్ వల్ల మనకి ఒక 250 రూపీస్కి వస్తుంది. నాకు అట్లే వచ్చేసింది అనమాట 250 రూపీస్కి. సో దీంతో అయితే నేను ఎలా డ్రెస్ స్టిచ్ చేసుకున్నా అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది ఎక్స్ట్రా క్లాత్, నేను డ్రెస్ స్టిచ్ చేయంగా నాకు ఇది మిగిలిన క్లాత్ అనమాట, లెఫ్ట్ ఓవర్ క్లాత్ ఇది. సో దీంతోనే ఇంకో వీడియో కూడా చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ 2 మీటర్స్ మిగిలిపోయింది అనమాట నాకు. చూడండి ఎంత పెద్ద ఇది ఇలా మనకు మిగిలిపోయింది అనమాట. సో దీంతో నేను మనకి క్లాత్ చూసారంటే మొత్తం ఇలానే వచ్చేసింది, మొత్తం డిజైన్ ఇదే అనమాట. సో ఇలా వచ్చేసింది. అండ్ బ్యాక్ చూసారంటే ఇలా ఉంది. సో ఇంకా ఈ క్లాత్ గురించి మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. డ్రెస్ ఎలా స్టిచ్ చేశాను అనేది చూపించేస్తాను. సో చూడండి. సో దీన్ని నేనైతే ఇలా స్టిచ్ చేసుకున్నాను. సో రౌండ్ నెక్తో పెట్టేశాను అనమాట. అది రౌండ్ నెక్ కాదు, యాక్చువల్లీ ఇట్లా పెట్టాను అనమాట. సో అది నాకు వేరేలా వచ్చేసింది. సో ఇది చూసా అంటే ఇట్లా నెక్ పెట్టేసి నేను ఇక్కడ వచ్చేసి మీకు ఇది కనిపించదు అనుకుంటా. సో నేనైతే నేను మోస్ట్లీ మీరు నా వీడియోస్ అన్నీ చూసారంటే నేనైతే ప్రిన్సెస్ కటింగ్ దేనికి చూస్ చేసుకోను. సో నాకు బేసిక్గా అంత రాదనమాట. ఎప్పుడో ఫస్ట్ టైం ఒక్క బ్లౌజ్కి స్టిచ్ చేశాను. సో దాని తర్వాత నాకు కొద్దిగా కష్టం అనిపించింది. ఆ తర్వాత నేను ప్రిన్సెస్ బ్లౌజ్ కటింగ్ దగ్గరికి వెళ్ళలేదనమాట. సో ఆ కటింగ్ కాకుండా జస్ట్ నేను ఎట్లా అంటే మనకి ఇట్లా డాట్స్ పెట్టేస్తారనమాట ఫ్రంట్ బ్యాక్. సో అవి పెట్టేసి స్టిచ్ చేశాను నేను. సో చూడండి ఇట్లా డాట్స్ పెట్టేశాను. బేసిక్గా కనిపించదు అనుకుంటా. సో డాట్స్ పెట్టేశాను. సో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఎట్లా అనేది. మీకు చూపిస్తుంటే అంత సేమ్ క్లాత్ కదా, అంతగా మనకి స్టిచ్చెస్ అంతా కనిపించట్లేదు. సో రౌండ్ ఇట్లా నెక్ పెట్టేశాను అనమాట. బ్యాక్ వచ్చేసి రౌండ్ పైకి పెట్టేశాను. అండ్ హ్యాండ్స్ చూసారంటే ఇలా లూజ్గా పెట్టేశాను. కింద వచ్చేసి ఇలా నేను ఎలాస్టిక్ పెట్టేశాను అనమాట. సో మనకి వేసుకున్నప్పుడు బాగుంటుంది. ఇట్లా లూజ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా మనకి ఇక్కడ చూసారంటే కొంచెం ఇలా నేను బౌల్ లాగా పెట్టేశాను అనమాట. కొంచెం అలా ఇది కౌ హ్యాండ్స్ ఏదో అంటారు కదా, సో లైక్ అట్లా పెట్టాను. సో నాకు నేమ్స్ అయితే పెద్దగా తెలీదు. సో ఇలా నేను కొంచెం ఇక్కడ క్లాత్ని ఫ్రిల్స్ లాగా పెట్టాను. సో హ్యాండ్స్ అయితే ఇలా ఫుల్ పెట్టేసి ఇది వచ్చేసి వేస్ట్ పార్ట్. ఇంకా ఇక్కడ చూసా అంటే గ్యాదర్ చేసేసాను అనమాట. చూడండి దగ్గరగా చూపించేస్తున్నా. సో ఇలా మొత్తం గ్యాదర్ చేశాను.
సో దీన్ని నేను ఎలా కటింగ్ చేసుకున్నా అంటే, నేను ఫస్ట్ బ్లౌజ్ పార్ట్ అంటే టాప్ పార్ట్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి నేను ఏం కటింగ్ చేయలేదు, జస్ట్ హ్యాండ్కి క్లాత్ ఎక్కువ తీసుకొని ఇక్కడ ఫ్రిల్స్ పెట్టేసి కింద వచ్చేసి ఇది స్ట్రెచబుల్ ఎలాస్టిక్ ఉంటుంది కదా, సో అది పెట్టి స్టిచ్ చేసేసాను. కింద జిగ్జాగ్ చేసుకోవడం వల్ల మనకి ఇట్లా ఉంటుందన్నమాట మంచిగా. సో మొత్తం జిగ్జాగ్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి నేను ఇది ఒక పార్ట్ ఇక్కడి వరకు ఒక పార్ట్ కట్ చేసుకున్నాను. సో ఇది బాటమ్ అనమాట. ఇది స్కర్ట్ పార్ట్ వచ్చేసి నేను ఇక్కడి వరకు తీసుకున్నాను, చూసా అంటే ఇక్కడి వరకు. ఇది సపరేట్ క్లాత్ కట్ చేసుకున్నా. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి ఇంకో సపరేట్ క్లాత్ అనమాట, ఇట్లా కట్ చేసుకున్నాను. సో ఇది సపరేట్ అండ్ ఇది సపరేట్. ఇది వచ్చేసి నేను ఒక 2 మీటర్స్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి లెంత్ చాలా పొడుగు వచ్చేసింది అనమాట. సో దానివల్ల నాకు జస్ట్ 3 మీటర్స్లోనే మంచి గేరాతో వచ్చేసింది అనమాట డ్రెస్. చూడండి, చూడండి మంచి గేరాతోనే వచ్చేసింది అనమాట మనకి డ్రెస్. సో ఏంటంటే 3 మీటర్స్లో రావడం అంటే కష్టమే, బట్ అయితే మనము ఇది ఫ్యాబ్రిక్ ఇట్లా చూసారంటే దీనికి చూపిస్తాను. సో ఫ్యాబ్రిక్ ఇట్లా బాగా లెంతీ వచ్చేసింది అనమాట ఫ్యాబ్రిక్ ఇలా. సో యాక్చువల్లీ ఇందులో ఇంకో పీస్ నేను కట్ చేశాను, ఇంకొక 4 ఇంచెస్ క్లాత్ లెంత్ ఉందన్నమాట. సో నేను కట్ చేశాను, చూసా అంటే ఇంత వస్తుంది. నేను బాటమ్ స్కర్ట్ పార్ట్కి వచ్చేసి ఇంత తీసుకున్నాను మిడిల్లో. దాని తర్వాత ఎక్స్ట్రా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నా. సో నాకు దీంట్లోనే క్లాత్ ఇలా లెంతీ క్లాత్ వచ్చింది కాబట్టి నేనేం చేశాను, సో ఇది వచ్చేసి ఇక్కడ వరకు తీసుకున్నాను కదా. సో ఇది వచ్చేసి ఓన్లీ 2 మీటర్స్ అనమాట నేను తీసుకుంది. ఇక్కడ నుంచి 2 మీటర్స్లో మంచి గ్యాదరింగ్ చేసి పెట్టేశాను అనమాట ఇలా. సో ఇలా గ్యాదరింగ్ చేసి పెట్టేశాను. సో ఇక్కడికి బాగానే వచ్చేసింది. సో అక్కడ మనకేం ఎక్కువ రావాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఇక్కడ 2 మీటర్స్ వచ్చేసింది అనమాట. అండ్ ఇది చూసారంటే ఇది నేను అంతా ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను ఇలా. ఇది ఒక డిజైన్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి. సో క్లాత్ అంతా ఇలా వచ్చేస్తుంది. సో ఇది ఒక డిజైన్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. సో దీనికి వచ్చేసి నేను ఆ 2 మీటర్స్ క్లాత్లోనే కింద ఎక్స్ట్రా కింద మిగిలి ఉంటుంది కదా, నేను కట్ చేసింది నేను జస్ట్ మ్యాక్సీ డ్రెస్ లాంగ్ అయితే కాదు, జస్ట్ నీ లెంత్ నేను స్టిచ్ చేసుకున్నా. సో కాబట్టి పైన పార్ట్ వచ్చేసి ఈ పార్ట్ వచ్చేసి నేను తక్కువగా తీసుకున్నాను కదా. సో దాని కింద 2 పార్ట్స్ వచ్చాయన్నమాట. ఇది లాస్ట్ లేయర్ ఉంది కదా, ఇది వచ్చేసి 2 పార్ట్స్ వచ్చేసాయి నాకు. సో నాకు అదే క్లాత్లో నేను కటింగ్ చేసేసాను. సో అది మొత్తం నేను ఫ్రిల్స్ పెట్టేసి మొత్తం స్టిచ్ చేసేస్తే ఇలా నాకు 3 మీటర్స్లో ఇది మొత్తం ఇలా నేను గ్యాదరింగ్ చేసి స్టిచ్ చేసినా కూడా నాకు సెట్ అయిపోయింది అనమాట, సరిపోయింది. సో ఓవరాల్ డ్రెస్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. సింపుల్ 250 డ్రెస్లో నాకు చాలా తక్కువ క్లాత్లోనే వచ్చేసింది. అదే మనం చూడండి సేమ్ క్లాత్లో నేను ఒకటి ఫోటో కూడా పెడతాను ఫ్లిప్కార్ట్లో అనుకుంటా. రీసెంట్గా కాదు, నేను ఈ క్లాత్ తీసుకునే టైంకి చూసినా. నేను జస్ట్ తీసుకొని ఒక 1 మంత్ పైన అయిపోయింది అనమాట. 1 or 2 months అయింది నేను స్టిచ్ చేసుకొని వీడియో చేసేసరికి ఈ టైం పట్టింది. ఇది నేను ఫోటో పెడతాను చూడండి, లాంగ్ వచ్చి ఉంటుంది. బట్ మీకు ఎలా అంటే అది ఎక్కువ ఫ్లేర్ ఉండదు, జస్ట్ ఇలా ఉంటుంది, స్టిక్ అయి ఉంటుంది బాడీకి. సో నాకు అట్లా ఉంటే నచ్చదు అనమాట. అట్లీస్ట్ కొద్దిగా ఫ్లేర్ ఉంటే డ్రెస్ వేసుకున్నప్పటికి ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. సో అట్లా తిరిగి నేను అట్లా కావాలని చెప్పేసి నేను ఇట్లా చూస్ చేసుకున్నాను. జస్ట్ 250 రూపీస్కి మనం అక్కడ తీసుకుంటే ఇంకో 150 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాలా. సో నేను అందులో తీసుకుంది వచ్చేసి 400 రూపీస్ ఉంది. నేను మీషోలో తీసుకుంది వచ్చేసి 250 రూపీస్కి. దాంట్లో నాకు ఇంకా క్లాత్ మిగిలిపోయింది. దాంతో నేను ఆ లెఫ్ట్ ఓవర్ క్లాత్తో ఇలా ఒక జీన్స్ మీద ఒక టాప్ స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకెవరికైనా మనం ఒక చిన్నపిల్లలకి ఫ్రాక్స్ లైక్ అట్లా ఫ్రాక్ కూడా స్టిచ్ చేయొచ్చు అనమాట. సో నేను అనుకుంటున్నాను, మా అక్కకి పాప ఉందనమాట. ఆల్మోస్ట్ ఆ పాప నా హైట్ ఉందనుకోండి, ఇక్కడ వరకు ఉంటుంది. సో ఆ పాపకి ఏదైనా ఫ్రాక్ అట్లా చూసి వీడియోస్లో ఏదైనా నేర్చుకొని స్టిచ్ చేద్దామా లెఫ్ట్ ఓవర్ క్లాత్లో అనుకుంటున్నా. సో అట్లా కూడా వస్తుంది. ఆల్మోస్ట్ 2 మీటర్స్ మిగిలిపోయిందండి అది. సో నేను చూడండి 3 మీటర్స్లోనే ఇంతగా స్టిచ్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఇట్లా మీకు చూపించేదానికన్నా వేసుకుంటే ఇంకా మీకు బాగా కనిపిస్తుంది. వేసుకున్న వీడియో కూడా పెడతాను చూడండి ఎలా అనిపించింది అనేది. సో వేసుకున్నాక మీకు అర్థమవుతుంది అనమాట. ఇట్లా ఈ ఫ్లేర్తో వచ్చేసింది డ్రెస్ అనేది మీకు బాగా చూస్తే కనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ డ్రెస్ నచ్చినట్లయితే దీని లింక్ వచ్చేసి నేను
మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి. సో మీరు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అక్క చెల్లెళ్ళు అట్లా ఉన్నారంటే వాళ్ళకి ఇద్దరికి ఫ్రాక్స్ సేమ్ డ్రెస్సెస్, సో అట్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మంచి మంచి ఐడియాస్ ఉంటాయన్నమాట. సో చూడండి, ట్రై చేయండి. మీకు కూడా ఎవరికైనా కావాలంటే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.